హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మసాలా పీనట్స్ జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఎప్పుడైనా ఇలాగే తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. మనం ఇవి స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. ముందుగా నేను 1 కప్పు వరకు పీనట్స్ తీసుకుంటున్నాను, పల్లీలు. అందులోకి బియ్యం పిండి, అలాగే బేసన్ తీసుకున్నాను, శనగపిండి. నేను చూపిస్తున్న స్పూన్తో తీసుకున్నానండి, ఒక్కొక్క స్పూను. కారం, ఉప్పు, అలాగే చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం పసుపు వేసుకున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. నేను మాత్రం ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. కావాలంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా కలిసేలాగా కలిపేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారండి కొందరు. ఇందులోకి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు. వాటికి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కోట్ అవ్వాలి. చూడండి, ఇలా గట్టిగానే ఉండాలి, పలుచగా ఉండకూడదు. పీనట్స్కి మసాలా పట్టేసి పొడి పొడిగా ఉంటే మనం ఫ్రై చేసినప్పుడు కూడా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకోవాలి. నేను వేసిన వాటర్ అయితే సరిపోయాయండి. అది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే మనం ఏదైనా పిండి యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా వేసుకున్నాం కదా, శనగపిండి, బియ్యం పిండి, ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ చేశానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పీనట్స్ అయితే వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదండి, అలా వేయాలి. పొడి పొడిగా ఒకటొకటిగా వేసుకోవాలి. మనం అన్ని పీనట్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో హీట్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి పీనట్స్ వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే లోపల వరకు పీనట్స్ మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని వేసేసి కొంచెం సేపు వేగిన తర్వాత మనం కలుపుకోవాలి. వెంటనే కలిపేస్తే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతాయండి. ఇవైతే ఫ్రై అయిపోయాయి, తీసేస్తున్నాను. మిగతావి కూడా అలాగే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ టైంలో చేసి పెడదామనేసి ఇవాళ అయితే చేశాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒకటి మనం ఇలా స్మాష్ చేసినట్టుగా చేస్తే విరిగిపోతాయి. చూడండి ఎంత కోటింగ్ ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా మనం యాడ్ చేసుకున్నాం కదా, అవన్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.